ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేసేవారికి అవకాశమివ్వాలని జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమురి శంకర్ గౌడ్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత గత పాలకుల పనితీరుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని ఆయన అన్నారు. మేడ్చల్ జిల్లాలోని అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల్లో మొత్తం 7 మంది జనసేన అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తుర్కపల్లిలో పార్టీ అభ్యర్థకు అలీకాలికంగా బీ ఫారాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లే తెలంగాణలో కూడా జనసేన పార్టీ నిశ్శబ్ద విప్లవంలా ప్రజల్లోకి వెళ్లి బలపడుతుందని నేమురి శంకర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే రాజకీయమే జనసేన లక్ష్యమని స్పష్టం చేశారు. 5 మంది పోటీ చేయడం జరుగుతుంది. శంకర్పల్లిలో 2, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో దాదాపు 2, అలియాబాద్లో 7 మంది ఇట్లా పోటీ చేసుకుంటే, అంటే మాకు బలం ఎక్కడైతుందో అక్కడనే మా దృష్టి అంతుంది. జనసేన పార్టీ లక్ష్యం ఒకటే, ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ఏ ఫలాలు అయితే అందాలో అవి అందేలాగా జనసేన ప్రయత్నం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఎక్కడన్నా ల్యాండ్ కనిపిస్తే అమ్ముకోవడానికి చూస్తుంది తప్పితే ప్రజలకు ఎటువంటి మంచి పనులు చేయడానికి ముందుకు రావట్లేదు. అదేవిధంగా ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్ అన్నప్పుడు దానికి కావాల్సిన సౌకర్యాలు, అక్కడ చిన్న గ్రౌండ్ కానీ పిల్లలు ఆడుకునేది, అదేవిధంగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ, అదేవిధంగా అక్కడ పింఛన్లు ఎన్ని వస్తున్నాయి వాళ్ళకి ఇప్పించే విధంగా, అదేవిధంగా ఆ ఒక్క మున్సిపాలిటీలో మనం ఏ రకంగా అభివృద్ధి చేయగలుగుతాము అనేది దృష్టి పెట్టాలని నేను వీళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో బలంగా అవసరమైతే మేము ఎన్ఆర్ఐ ఫండ్స్ నుంచి ఈ యొక్క మున్సిపాలిటీలో గెలిచిన వ్యక్తులకి మాతోటి సాయం అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఫండ్స్ ద్వారా ఈ యొక్క మున్సిపాలిటీని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో మేము ఈ యొక్క మున్సిపాలిటీలో ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ ఈ వార్డులో ఉన్న ఓటర్లు కూడా ఒకసారి దయచేసి నా విన్నపం ఏంటంటే, వీళ్ళని గెలిపియండి. నిజాయితీగా పనిచేస్తారు. ఎక్కడైతే